ఉన్నారనంటే ఇప్పుడున్న లైఫ్‌కి, గతంలో ఉన్న లైఫ్‌కి, భవిష్యత్తు లైఫ్‌కి దే విల్ హావ్ సెపరేట్ సెపరేట్‌గా చేసి వాళ్ళ భవిష్యత్తు నిర్మాణం ఇంకా బెటర్‌గా ఉన్నది అనుకున్నప్పుడు దే విల్ గో ఫర్ డైవర్స్. దే ఆర్ గోయింగ్ ఫర్ డైవర్స్. అంటే ఇతనితోని కలిసి ఉంటే నా ఫ్యూచర్ తగ్గిపోతుంది అన్న ఆలోచనలు ఎప్పుడైతే వస్తాయో ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోయే అలాంటి పొజిషన్‌లో ఉన్నారు. కొంతమంది తీసుకోకుండా కూడా వెళ్ళే పొజిషన్‌లో ఉన్నారు. ఎందుకంటే ఎప్పుడు కూడా సఖ్యతతోని లేని జీవితము గడపడము నేరంగా భావించారు. హ్మ్. కొంతమంది అట్లా నేరంగా భావిస్తారు. ఎంతసేపు ఊకే ఏడ్చుకుంటూ ఇంట్లో కూర్చోవడం ఏంటి? ఏడ్చుకుంటూనే జీవితాంతం గడపాలా? డైవర్స్ తీసుకుంటే ఆడి జాగాలో ఆడుంటాడు, నా జాగాలో నేను. హ్మ్. కొ కొంతమందైతే ఒక కేసులనైతే భర్త చనిపోవాలని గూడా మొక్కిన వాళ్ళున్నారు. వీడొద్దు, వీడు భారంగా ఉన్నది, వీడు చనిపోతేనే మంచిదని కొలువులు అంటే అమ్మ వాళ్ళని కొలిచిన దాఖలాలు గూడా ఉన్నాయి. అంటే అంత భయంకరంగా వాళ్ళ అనుభూతి చెందిండ్రు, వాళ్ళ హరాస్మెంట్ అన్నప్పుడు ఆ స్థాయికి గూడా ఎళ్ళిపోయే వాళ్ళు గూడా ఉంటారు. డైవర్స్ ఎప్పుడు యూ ఆర్ నాట్ ఏబుల్ టు లివ్ విత్ ద పర్సన్. నువ్వు బ్రతకలేవు. అంటే బ్రతకడానికి కావాల్సిన ఊపిరి నీకు రావట్లేదు అన్నప్పుడు నువ్వు గో ఫర్ డైవర్స్. హ్మ్. కోర్ట్ ఉన్నది ఎందుకండి? కోర్టు మీకు డైవర్స్ ఇవ్వడానికి సంసిద్ధంగా ఉంది గదా! మీరు ఆ నేరారోపణ ఎన్ని ఎలిగేషన్స్ ఎన్ని మీరు వేస్తే అవన్నీ ప్రూవ్ చేసుకోవాలి. ఆ ప్రూవ్ చేసుకున్నప్పుడు మీరు 60,00,00,000 ఏసుకోండి, 100,00,00,000 ఆస్తి ఉన్నదని అది క్రైటీరియా గాదు. అదేం పెద్దగా విషయం గాదు. 60,00,00,000 తీసుకొని పోయేటప్పుడు తీసుకుపోయేది లేదు. అంటే పుట్టినప్పుడు మనం తెచ్చుకున్నది ఏం లేదు. 60,00,00,000 ఏందనంటే ఒక పనిష్మెంట్ లాగా వాళ్ళు భావిస్తారు. ఒక ఓకే. వైఫ్ హస్బెండ్ మీద భరణం అన్నది ఎక్కువ ఏసినప్పుడు ఇదే వీడికి పనిష్మెంట్. ఎందుకంటే జైలుకి పంపియలేరు గదా! జైలుకి పోతే ఆస్తి అయినా రాదు. అంటే కసి అది. కసిగా, కోపంగా గూడా ఉండొచ్చు. ఆ తృప్తి అన్నది దాంట్లో వాళ్ళు తీసుకోవచ్చు. తప్పులేదు దాంట్లో. ఎందుకనంటే ఇదే వే యూ షుడ్ బి సాటిస్ఫైడ్ గదా! ఏదో ఒక విధంగా నాకు సాటిస్ఫాక్షన్ రావాలి గదా! అలాంటి అవకాశాలు గూడా ఉంటాయి. సో, ఇప్పుడు సెలబ్రిటీస్ అయినా, క్రికెటర్స్ అయినా ఎవరైనా పెద్ద హోదాలో ఉన్న వ్యక్తులు పెద్ద హోదాలో ఉన్నారని మనం అనుకునే వ్యక్తులలో మనకొచ్చే సమాచారం చూసి మనం హైరాన్ అయిపోతాం. అరే! వీళ్ళు గూడా విడిపోతున్నారా? వీళ్ళు గూడా విడిపోతున్నారా? ఎందుకైతుంది ఇదంతా అన్నది ఒక క్వెషన్ మార్క్. బట్ ఏంటంటే గతంలో మ్యారేజ్ కాకముందు ఉన్న వాళ్ళ జీవిత విధానాన్ని, మ్యారేజ్ అయిపోయిన తర్వాత జీవిత విధానాన్ని, మ్యారేజ్ అంటే ఇంకా ఫ్యూచర్ విధానంలో పెను మార్పులు వస్తాయని గమనించిన వ్యక్తులు వీళ్ళతోని ఉండలేక, సఖ్యత చెయ్యలేక, ఇమిడలేక వాళ్ళు డైవర్స్‌కి ఎళ్తారు. ఎళ్ళిన తర్వాత వాళ్ళకేంటంటే ఫ్యూచర్‌లో వీళ్ళు నా పక్కన లేకుంటే ఇంకా నేను బెటర్‌గా చేసుకోగలుగుతాను అని అనుకునే వాళ్ళు డెఫినెట్‌గా వాళ్ళు దే గో ఫర్ ద డైవర్స్. ఓకే. సో, దాంట్లో మనము అంటే మన చట్ట ప్రకారం గూడా వాళ్ళు వేసుకునే ఎలిగేషన్స్‌ని ప్రూవ్ చేసుకొని వాళ్ళకు డైవర్స్ మంజూరైతది. దాన్నేం తప్పు పట్టవలసిన అవసరం లేదు. ఎవరు డైవర్స్ తీసుకున్నా తప్పు పట్టవలసిన అవసరం లేదు. డైవర్స్ తీసుకున్న తర్వాత